చిత్తూరు జిల్లా వికోట ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్ దారుణంగా హత్యకు గురైనాడు. వాకింగ్ వెళ్తున్న రిపోర్టర్ ను కత్తులతో నరికి చంపిన వైనం చిత్తూరు జిల్లాలో హల్చల్ చేసింది. ఈ ఘటనను ఖండిస్తూ జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టు సంఘాలు ధర్నాలు నిర్వహించారు. చిత్తూరు జిల్లా వికోట ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డి దారుణ హత్యకు గురైన సంఘటన తీవ్ర కలకలం రేకెత్తించింది. ఉదయం వాకింగ్ కు వెళ్లిన జగన్ ను స్కూటర్ లో వెంటాడి ఇద్దరు యువకులు కత్తులతో నరికి చంపారు. జగన్ సంఘటన స్థలంలోనే కుప్పకూలి మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. జనం రద్దీగా ఉన్న ప్రాంతంలోనే ఈ హత్య జరగడం వికోటలో కలకలం సృష్టించింది. ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ జర్నలిస్టు సంఘాలు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ హత్యకు పాల్పడ్డ వారిని వెంటనే అరెస్ట్ చేసి ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం పలు పోలీస్ స్టేషన్లో పోలీసు అధికారులకు జర్నలిస్టులు వినతి పత్రాలు అందజేశారు. ఈ హత్యను చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, ఎమ్మెల్యేలు గురిజాల జగన్మోహన్, అమర్నాథ్ రెడ్డి, పులివర్తి నాని, మురళీమోహన్, డాక్టర్ థామస్, ఆదిమూలం, ఆర్ఎడి శ్రీనివాసులు, ప్రజా సంఘాల నేతలు తీవ్రంగా ఖండించారు. అదే పక్కకు పోదు వెంటనే